ప్రియమైన దేవుని వర్లారా, దేవుడు ఒక మనిషిని హెచ్చించాలి అనన్నా, ఒక మనిషిని తన ఉన్న స్థితిలో నుంచి తనని పడేయాలన్నా కూడా అది దేవునికి సాధ్యం. ప్రియమైన వర్లారా, ఇది దేని మీద ఆధారపడి ఉంటుంది అనంటే, మనిషి దేవుని మీద ఎంత ఆనుకుని బ్రతుకుతున్నాడు అనే దాని మీదనే ఆధారపడి ఉంటుంది. ప్రియమైన వర్లారా, మనందరికీ తెలిసినటువంటి సందర్భము రాజైన ఉజ్జియా గురించి మనందరికీ తెలుసు. ప్రియమైన వర్లారా, ఉజ్జియా జీవితాన్ని ఆలోచించగలిగితే తన 16వ ఏట సింహాసనాన్ని తీసుకున్నాడు. ప్రియమైన వర్లారా, దేవుడు తనని సింహాసనం మీద 16వ ఏట కూర్చోబెట్టాడు. ఆ కూర్చోబెట్టిన తర్వాత తాను ఎప్పుడైతే దేవుని దృష్టికి యథార్థంగా బ్రతుకుతూ వచ్చాడో, ఎప్పుడైతే దేవుని చిత్తానికి అనుగుణంగా తన జీవితాన్ని మార్చుకుని ఎలాగైతే తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడో, అతడు దేవుని చిత్త ప్రకారం బ్రతికినంతకాలం కూడా దేవుడు అతనిని వర్ధిల్ల చేశాడు. ప్రియమైన వర్లారా, ఎంతగా వర్ధిల్ల చేశాడు అని అంటే, 16 సంవత్సరాల ప్రాయంలో ఒక రాజ్యాన్ని పరిపాలించాలి అని అంటే ఎన్ని తెలివితేటలు కావాలి. ఒక రాజ్య పరిపాలన చేయాలి అని అంటే మంచి సుపరిపాలన అందించాలి. ప్రియమైన వర్లారా, ఈ పరిపాలనను అందించే క్రమంలో రాజైన ఉజ్జియా 16 సంవత్సరాలకి ఎలాంటి నిర్ణయాలను తీసుకుని ఉండాలి, ఎంత బలమైన నిర్ణయాలను తీసుకుని ఉండాలి. అంతటి బలమైన నిర్ణయాలు తీసుకుని రాజ్య పరిపాలన చేయగలిగాడు అని అంటే దానికి కారణం ఎవరు? ఉజ్జియా ఆనుకున్నటువంటి దేవుడు. ప్రియమైన వర్లారా, ఉజ్జియా ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా, ఉజ్జియా తన జీవితంలో ఎక్కడికి తీసుకుని వెళ్ళినప్పటికీ కూడా ఆ జీవితంలో దేవుడు ఉజ్జియాకి తోడై ఉన్నాడు. ప్రియమైన వర్లారా, ఎంతగా తోడై ఉన్నాడు అని అంటే, అతడు ఏది చేసినా కూడా దేవుడు అతనిని వర్ధిల్ల చేస్తూనే వచ్చాడు. దేవుడు అతనిని ఆశీర్వదిస్తూనే వచ్చాడు. ప్రియమైన వర్లారా, లేఖనాలలోని కూడా వెళ్ళి మనం ఆలోచించగలిగితే ఉజ్జియాని దేవుడు ఎంత ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టాడు అని అంటే, నిజంగా ఒక మనిషిని దేవుడు హెచ్చిస్తే ఈ విధంగా హెచ్చిస్తాడు అన్నట్టుగా ఉజ్జియా జీవితాన్ని దేవుడు మన కళ్ళ ముందు ఉంచాడు. ప్రియమైన వర్లారా, దయచేసి లేఖనాల్లోనికి వెళ్ళి మనం ఆలోచించగలిగితే 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము, 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనాన్ని మీరు చూడగలిగితే, ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 16 వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యెకొల్యా. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవునిని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంతకాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేసెను. చదవబడిన లేఖనాలను మనం అర్థం చేసుకోగలిగితే, ఉజ్జియా 16వ ఏట సింహాసనాన్ని అధిష్ఠించి అతడు దేవునిని ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేశాడు. ప్రియమైన వర్లారా, ఎంతగా వర్ధిల్ల చేశాడంటే, ఆ యెరూషలేము ప్రాంతాలన్నిటిలో కూడా తనని ఒక ఉన్నతమైన వ్యక్తిగా దేవుడు నిలబెట్టాడు. ప్రియమైన వర్లారా, ఈ సంగతిని మనం ఆలోచించగలిగితే, అంత ఎత్తుకి ఎదిగిన తర్వాత ఉజ్జియా జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అంతటి గొప్ప స్థితికి వెళ్ళిన తర్వాత ఉజ్జియా తన మనసులో ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు? నిజంగా దేవుడే ఒక మనిషిని హెచ్చిస్తే ఆ స్థాయికి వెళతాడు. ప్రియమైన వర్లారా, మనిషి అనుకుంటే ఆ స్థాయికి వెళ్ళలేరు. అది కేవలం దేవుని యొక్క హస్తము తోడై ఉంటేనే తప్ప ఆ స్థాయికి వెళ్ళలేము. ప్రియమైన వర్లారా, అలా తన పరిపాలనను జరిగించినంతకాలము, దేవుని ఆశ్రయించినంతకాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేశాడు. ప్రియమైన వర్లారా, ఎంతగా వర్ధిల్ల చేశాడో కూడా లేఖనాలలోనికి వెళ్ళి మనం ఆలోచించగలిగితే 8వ వచనాన్ని చూడగలిగితే, అమ్మోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చువారేరి, అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నిటను వ్యాపించెను. ఒకప్పుడు ఉజ్జియా అంటే ఎవరో తెలియదు. ప్రియమైన వర్లారా, కానీ దేవుని హస్తము ఉజ్జియాకు తోడై ఉండి ఇదిగో అతనిని బలపరిచింది. ఎంతగా బలపరిచిందంటే, ఆ యెరూషలేము ఐగుప్తు ప్రదేశములన్నిటను ఇదిగో అతని కీర్తి వ్యాపించింది. పైగా అమ్మోనీయులు అతనికి పన్నిచ్చేవారయ్యారు. ప్రియమైన వర్లారా, శత్రువులే ఇదిగో అతని కాళ్ళ దగ్గరికి వచ్చి నమస్కరించే స్థితికి దేవుడు ఉజ్జియాని తీసుకుని వెళ్ళాడు. అంటే ఎంత గొప్ప చేసి ఉండాలి? ప్రియమైన వర్లారా, ఎంత గొప్పగా దేవుడు తనని తన సేవ కొరకు వాడుకొని ఉండాలి. ఎంతగా తన ప్రాకారాలను దేవుడు విస్తరింపచేసి ఉండాలి.
ఎంతగా తన కీర్తిని దేవుడు బయటకు తీసుకొని వచ్చి ఉండాలి. ఇది ఉజ్జియాలో ఉన్నటువంటి తెలివి బలం వల్ల కాదు ప్రియమైన వారలారా, అతనికి తోడై ఉన్న దేవుని యొక్క బలం వలన మాత్రమే ఉజ్జియా ఆ స్థాయికి వెళ్ళగలిగాడు. ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత కూడా ఉజ్జియా తన జీవితంలో ఇలాంటి స్థితినే కొనసాగి ఉన్నాడా అంటే లేదు ప్రియమైన వారలారా. ఇదిగో ఒకప్పుడు ఉజ్జియాకి ఏమీ లేదు, కానీ తర్వాత సైన్యం తోడైంది. ఇదిగో శిరస్త్రాణాలను చేయించాడు, డాలులను చేయించాడు, బావులను తవ్వించాడు ప్రియమైన వారలారా. చాలా సంపన్నమైనటువంటి స్థితిలోకి ఉజ్జియా వెళ్ళిపోయాడు. కానీ కాలము మారుతూ ఉంది, కాలంతో పాటు ఉజ్జియా కూడా మారాడు ప్రియమైన వారలారా. ఎలా మారాడు అని అంటే, ఇదిగో ఎదుగుతూ ఉన్నప్పుడు ప్రియమైన వారలారా, మన పాత జీవితాన్ని ఏ రోజు మర్చిపోకూడదు. ఒకప్పుడు మనకి లేని స్థితిలో నుంచి దేవుడు మనల్ని పిలుచుకొని ఇదిగో ఇంత స్థితికి తీసుకొని వచ్చాడు. ఈ స్థితిలోనికి వచ్చిన తర్వాత ప్రియమైన వారలారా, మన స్థాయిని మనం మరిచిపోయి బ్రతకూడదు. ఉజ్జియా చేసిన తప్పేంటి అని అంటే, ఇదిగో ఆయన జీవితము పతనమైపోవడానికి గల కారణం ఏంటయ్యా అంటే, ఒకప్పుడు దేవుని ఆశ్రయించిన ఉజ్జియా ఎదిగిన కొద్దీ, తన కీర్తి ప్రఖ్యాతులు పెరిగిన కొద్దీ, ఐగుప్తు ప్రదేశములంటను తన కీర్తి పెరిగిన తర్వాత మనస్సులో గర్వం వచ్చింది ప్రియమైన వారలారా. ఈ గర్వము ఎక్కడి వరకు తీసుకుని వెళ్ళిపోయిందయ్యా అంటే, ఉజ్జియా నాశనము వరకు తీసుకుని వెళ్ళిపోయింది ప్రియమైన వారలారా. అందుకే సామెతల గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం కదా, ఇదిగో నాశనమునకు ముందు గర్వము నడుచును అని లేఖనాలు చెప్తున్నాయి ప్రియమైన వారలారా. ఉజ్జియా కూడా తాను ఎదిగిన తర్వాత, బలాభివృద్ధి పొందిన తర్వాత, తన కీర్తి పెరిగిన తర్వాత ప్రియమైన వారలారా, ఇదిగో మనస్సులో గర్వాన్ని తీసుకొని వచ్చాడు. ఎంత గర్వాన్ని తీసుకొని వచ్చాడంటే, ఒకప్పుడు దేవుడిని ఆశ్రయించిన ఈ ఉజ్జియానే దేవుడు ఏదైతే చెప్పాడో దానిని వద్దన్న దాన్ని చేశాడు ప్రియమైన వారలారా. ఎవరు పని వారు చేయాలి, ఎవరికి కేటాయించబడిన పని వాళ్ళు చేయాలి ప్రియమైన వారలారా. కానీ ఉజ్జియా ఎంతగా తన మనసులో గర్వాన్ని రేపాడు అని అంటే, యాజకుడు చేయవలసినటువంటి పనిని ఇదిగో ఉజ్జియా చేయడానికి ఇష్టపడ్డాడు ప్రియమైన వారలారా. చూద్దాం ఆ సందర్భాన్ని. అదే 26వ అధ్యాయము 16వ వచనాన్ని మీరు చూడగలిగితే, అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా, అంటే ఒకప్పుడు ఆనుకున్నటువంటి ఆ యెహోవానే అతనికి తోడై ఉండి నడిపించాడన్న సంగతిని మర్చిపోయి తన మనసులో గర్వాన్ని రేకెత్తించి ఇదిగో బలిపీఠము మీద ఆ బలి అర్పణను జరిగించడానికి యాజకుడు చేయవలసిన బాధ్యతను కాస్త ఉజ్జియా చేశాడు ప్రియమైన వారలారా. అంటే దేవుని మీదనే తిరుగుబాటు చేశాడు ప్రియమైన వారలారా. అయినా మనిషి ఎప్పుడైనా బ్రతికి బట్ట కట్టగలడేమో, కానీ దేవునికి ఎదురు తిరిగి మాత్రం బ్రతకలేం ప్రియమైన వారలారా. ఇప్పుడు ఉజ్జియా చేసిన తప్పేంటి? ఉజ్జియా జీవితం పతనమైపోవడానికి గల కారణం ఏంటయ్యా అంటే, ఏ దేవునినైతే ఆశ్రయించాడో ఆ దేవుని మీదనే తిరిగి ద్రోహాన్ని చేశాడు ప్రియమైన వారలారా. చూద్దాం ఆ కింది మాటల్లో మీరు చూడగలిగితే 17వ వచనం, యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ఉన్న ధైర్యవంతులైన యెహోవా యాజకులు 8 మంది అతని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటకు పొమ్ము, నీవు ద్రోహము చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగజేయదని చెప్పగా, ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. తప్పు చేస్తూ ఉన్నప్పుడు యాజకులు చూస్తూ ఊరుకోలేకపోయారు, ఖండించడానికి ప్రయత్నం చేశారు ప్రియమైన వారలారా. రాజుగా నీవు చేయవలసిన పనిని నువ్వు చేయాలి, ఇదిగో అహరోను సంతతి వాళ్ళు చేయవలసిన పని వాళ్ళు చేయాలి, కానీ ఇదిగో నువ్వు మీరి ప్రవర్తిస్తున్నావని హెచ్చరించినా కూడా ఆ యాజకుల మీద కోపించి రౌద్రుడైపోయి దేవుడు ఏదైతే చెప్పాడో ప్రియమైన వారలారా దాని ప్రకారంగా నడుచుకోకుండా మనస్సులో గర్వాన్ని తీసుకొని వచ్చాడు. పతనానికి తానే పునాదులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు ప్రియమైన వారలారా. అయినా మనిషి విషయంలో తప్పు చేస్తే దేవుడు క్షమిస్తాడేమో, కానీ ప్రియమైన వారలారా దేవుని విషయంలో తప్పు చేస్తే దేవుడు క్షమించడు. ఎంతగా క్షమించాడంటే, ఇదిగో ఆన్ ద స్పాట్లోని ఉజ్జియాకి ప్రియమైన వారలారా నొసటన కుష్టు రోగాన్ని దేవుడు పెట్టాడంటే దేవుడు ఎంత కోపాన్ని తీసుకుని ఉండాలి. ఆశ్రయించిన ఆ చెయ్యే, ఇదిగో తన యొక్క దక్షిణ హస్తముతో బలపరిచిన ఆ చేతులే ఇప్పుడు ఉజ్జియాన్ని మొత్తాయి ప్రియమైన వారలారా. లేఖనాలను కూడా మీరు చూడగలిగితే
19వ వచనం, యాజకుల మీద కోపము చూపెను, యెహోవా మందిరములో ధూపపీఠము యొక్క ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్టు రోగము పుట్టెను. దేవుని మాటకు వెదిరిల్లాడు ప్రియమైన వారలారా. దేవుని మాటను ధిక్కరించి ఇదిగో గర్వముతో తన జీవితాన్ని నాశనంలోనికి తీసుకుని వెళ్ళిపోయాడు. కుష్టు రోగాన్ని సంతరించుకున్నాడు ప్రియమైన వారలారా. రాజు దేవుడిని ఆశ్రయించినంత కాలము దేవుడు బహుగా వర్ధిల్ల చేశాడు. తన కీర్తిని, ప్రఖ్యాతలని, ఇదిగో తన యొక్క రాజ్యం యొక్క మహిమను అందలేనంత స్థితికి దేవుడు తీసుకుని వెళ్ళాడు. ఎప్పుడైతే ఉజ్జయ మనస్సున గర్వించాడో చెడిపోయాడు ప్రియమైన వారలారా. నాశనానికి వెళ్ళిపోయాడు. కుష్టు రోగాన్ని సంపాదించుకున్నాడు. మనందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటయ్యా అంటే, దేవునికి ఎదురెళ్ళి మనం సాధించేది ఏది లేదు ప్రియమైన వారలారా. మన జీవితాన్ని మనం దేవునితో కట్టుకుందాం, దేవుని అడుగు జాడల్లో నడుద్దాం. మన మనస్సులో గర్వం రావడానికి వీలు లేదు. ఎందుకంటే నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. ఉజ్జయ చేసిన తప్పును మనం చేయకుండా మన జీవితాలను మనం సరిదిద్దుకొని ఇదిగో మన జీవితాలు ఆయన చేతిలో పెట్టగలిగితే ఆయన వాడుకోవాలనుకున్నప్పుడు తగిన కాలమందు మనల్ని హెచ్చిస్తాడు. అప్పటి వరకు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండాలి ప్రియమైన వారలారా. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.